మనం ఇప్పుడు రామాపురం బీచ్లో ఉన్నాము. సంక్రాంతి తర్వాత వచ్చిన ఫస్ట్ సండే అనుకుంటా. బాగా బిజీగా ఉంది బీచ్ మొత్తం. బాగా లౌడ్గా అయితే నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు చుట్టూ. అంతేకాకుండా ఇక్కడ ఒక సెట్ వేసింది. ఈ సెట్లో పెళ్ళో మరి ఏదో మొత్తానికి జరుగుతుంది. అది మొత్తం మనం చూపిపోయినా కొద్దిగా అటువైపు నుంచి వెళ్దాము, వాళ్ళు కనపడతారు. వేసిన సెట్ కూడా తీసేస్తున్నారు. అంతేకాదు బీచ్ రెగ్యులర్గా నేను అంతకుముందు చూసిన బీచ్ కన్నా, రామాపురం బీచ్ కన్నా ఈరోజు వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్గా కానొస్తుంది. ఎందుకనేది నాకు తెలియదు. మామూలుగా చుట్టూ వెళ్తే వాళ్ళే కనబడతారు. మొత్తం కొద్దిగా అటు ఇటు తిరిగేసి చూడవచ్చు. వేసిన సెట్టింగ్ తీసేస్తున్నారు. మామూలుగా కన్నా కూడా డిఫరెంట్గా ఉంది ఈరోజు. మామూలుగా అయితే నేను ఈ ప్లేస్లో ఆగను, కాకపోతే జనం ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతున్నారు. కొద్దిగా ఒక 10 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేస్తే మనకు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. ఉదయం వర్క్ చేసాము, మధ్యాహ్నం వచ్చేసరికి ఎడిటింగ్, మళ్ళీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కీవర్డ్స్, డిస్క్రిప్షన్ ఆ వర్క్ జరిపింది. రెస్ట్ అనేది లేదు ఈరోజు కూడా. కాబట్టి క్రౌడ్ చూడడానికి వచ్చాను నేను కూడా. ఎందుకంటే రామాపురం బీచ్ అన్ని మీకు రెగ్యులర్గా 3 వీడియోస్ పెట్టాను దీని మీదే. నాకు తెలిసి నేను చూసినట్లు నాకు బాగా నచ్చే బీచ్ కూడా ఇదే. క్రౌడ్ ఎంతమంది ఉన్నారంటే మామూలుగా పెద్ద కెమెరా అయితే మీకు క్రౌడ్ బాగా కనబడతారు. ముందుకెళ్తే ఇంకా ఎక్కువ మంది కనబడతారు. మీరు కూడా ఎవరైనా బీచ్కి వస్తే మటుకి నేనైతే రామాపురం బీచ్కి రమ్మని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో ఒకసారైనా కనీసం ఏదో ఒక చిన్న మూవీ అయినా తీస్తారు. ఇప్పటికైతే 2 పెద్ద మూవీస్ తీశారు. బీచ్ గురించి చెప్పడానికైతే స్పెషల్గా ఏం చెప్పలేదు. ఎందుకంటే బీచ్ అనేది రిసార్ట్స్ని బేస్ చేసుకున్నాం. బీచ్ అటువైపు మనకి 2 బీచ్లు ఉన్నాయి, పెద్ద బీచ్లు, పెద్ద బీచ్ రిసార్ట్స్. ఒకటి వచ్చేసరికి సీ బీచ్, రెండోది వచ్చేసరికి రివైరా బీచ్ రిసార్ట్స్. దాని తర్వాత ఉండేదేమో అలా బీచ్ రిసార్ట్స్. ఈ 3 కూడా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు తీసుకొచ్చేసరికి సీ బీచ్ రిసార్ట్స్. సీ బీచ్లో కూడా వీడియో తీసాము. క్రౌడ్ చూడండి అట్లా ఈ కెమెరాకి తక్కువనే కనపడుతుండొచ్చు, కానీ ఉండడం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నాకు కూడా వీడియో తీసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది. ఏం లేదు, జస్ట్ ఏదో నార్మల్ వీడియో ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే కష్టపడి చేపలు వెళ్ళి తీసిన వీడియోలు ఏమో పెద్ద రీచ్ రాలేదు. నార్మల్గా నేను ఏదో మనకి కూర్చుందల డ్యామ్ దగ్గరికి వెళ్ళి హడావుడిగా తీసాను. మళ్ళీ మనకి తిరిగి రావడానికి వెహికల్స్ లేవు అని నేను ఏదో నార్మల్గా 4-5 షార్ట్స్ తీసేసి చెప్పిందే చెప్పి తీసేసాను. దాని వ్యూస్ కానీ వచ్చినాయి, కానీ కష్టపడి షేప్లో వెళ్ళి ఒక గుడి గురించి తెలుసుకుంటా అక్కడ ఎన్ని గుళ్ళు ఉంటే ఆ అన్ని గుళ్ళు తీసి చూపిస్తే దాని వ్యూస్ లేదు. అందుకని నేనేం చేస్తానంటే నార్మల్గా బీచ్ దగ్గరకు వచ్చేసి బీచ్ వీడియోస్ చూపిస్తున్నట్టుంది. ఇది పెద్ద బ్లాగ్ కాదు, ఇదే కాదు. కాకపోతే మీకు కూడా కొంతమందికి బీచ్కి రావాలని, లేకపోతే బీచ్ వీడియోస్ వాతావరణం ఎలా ఉంటుందని చూడాలని ఇంట్రెస్ట్ చాలా మంది. అందుకని నేను ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో నార్మల్గా చెప్పింది ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. చాలే, ఎందుకంటే పెద్ద వీడియో నేను తీయలేను.